కనుగొని ఆమెనతండిట్లనియను. సతీ ఎలపోయదు అవలకు నీ భర్తను నేను, నీ నిమిత్తమ కనుచుంటిని రమ్ము క్షుధను గడవగజాలం. వెంటనే వాడు పక్కపక్క రవి, పెళ్ళామా అప్పుడే నన్ను మర్చిపోయావా? నేను నీ భర్తని, ఇందాక ఆకలేస్తోంది ఆహారం తీసుకురమ్మని పంపానుగా నేనే. నువ్వెక్కడికో పోతున్నావు, ఎవడో మొగుడు అంటావు, ఎవడో భర్త అంటావే, అసలు భర్తని మర్చిపోయావేమిటి అంటే వీడికి నీళ్లల్లో ములిగితే తన రూపం మారిపోయినట్టు వీడికి తెలియదు, వీడు అద్దంలో చూసుకోలేదు కదా మరి. అందుకని తన భార్య ఎందుకు ఇలా భ్రమపడుతోంది అనుకుని నేనే నీ భర్తని, ఆకలి తట్టుకోలేకపోతున్నాను, అన్నం పట్టుకురా అన్నాడు. ఆవిడ ఒళ్ళు మండింది. ఆవిడ పతివ్రతే మరి, బోయేవాళ్ళల్లో కూడా వాళ్ళ పాతివ్రత్యం వాళ్ళది. అందుకని ఎరా దౌర్భాగ్యుడా, పరపురుషుడివి, నన్ను ఏమేని పిలుస్తావా, పెళ్ళామా అంటావా, జాగ్రత్త నీ నోటికి కళ్ళెం వేస్తానేమనుకుంటావు, ఓ కుళ్ళ పొడుస్తాను ఈటి పెట్టి. ఈటి చేతిలో ఉంది, ఈటి తిప్పి ఓ పోటు పొడిచిందంటే చచ్చిపోతాడు ఎవడన్నా సరే. అమ్మో, అందులో ఆ రోజుల్లో బోయేవాళ్ళ భార్యలు వేటాడినట్టుగా మగవాళ్ళు కూడా వేటాడేవారు కదట. ఏమనుకున్నావు, ఈటే తిప్పి ఓ దెబ్బ కొట్టానంటే పుర్రి పగులుతుంది, ఇటువైపు తిప్పి పొడిచానంటే చచ్చిపోతావు. మా ఆయనే చక్కగా ఎలకతోళ్ళగా నల్లని చర్మంతో నిగనిగలాడిపోతూ నెత్తి మీద ఏతాకులు పెట్టినటువంటి జుట్టుతో మేకగడ్డంతో ఉండే మా ఆయన ఎక్కడ, ఎర్రగా మెరిసిపోతున్న అందగాడివి నువ్వెక్కడ, నువ్వు నా మొగుడు అంటే నమ్ముతానా, నా భర్తే నువ్వే, నా మొగుడు కోసం తెచ్చిన ఆహారం తినేద్దాం అనుకుంటున్నావేమో జాగ్రత్త అంది. అనగానే లేదే బిల్లి, నేను నీ భర్తను అనగానే ఈ బిల్లి అనే శబ్దం తన భర్తే వాడతాడు. అచ్చం భర్త పలికినట్టు పలుకుతున్నాడు. వాక్కు చూస్తే భర్త వాక్కులో ఉంది, రూపం చూస్తే వీడెవడో కొత్త వాళ్ళ ఉన్నాడు. ఏమిటా ఇది అనుకుని, నువ్వు నా భర్తవని నేను ఎలా నమ్మను అనగానే, ఏమిటి నా రూపం నీకు ఆశ్చర్యం కలిగిస్తోందా అని వీడు ఆ భార్యని దగ్గరికి పిలిచాడు. నే రానంది. నువ్వు రానంటే ఎలాగా, నేను అవునో కాదో నన్ను నేను నిరూపించుకోవాలి. నీ శరీరం మీద కట్టుకున్న బట్టల్లో ఇంతంత అద్దాలు ఉంటాయి. బోయేవాళ్ళు వేసుకునే బట్టల్లో ఏం చేసేవారంటే ఇంత చెమికీ దండలను వేసుకునేవారు, వాటిలో ఇంతంత అద్దాలు ఉండేవి. ఆ అద్దంలో నన్ను నేను చూసుకొని అని చిన్న అద్దంలో చూసుకున్నాడు తన ముఖాన్ని. వీడే స్పృహ తప్పిపోయాడు. అయ్య బాబాయ్, అంత అందంగా ఉన్నాను నేనేనా, భలే ఉంది గిరదాల జుట్టు, అబ్బా తెల్లని రంగు, మంచి బట్టలు, ఈ నగలు, నేను దేవతా స్వరూపుణ్ణి అయిపోయాను అనుకున్నాడు వాడు. అనుకుని ఇప్పుడు నాకు అర్థమైంది నువ్వు నన్ను ఎందుకు అనుమానిస్తున్నావో. సాధ్వీమణి, ఇక్కడ నేను ఇందాక స్నానం చేశాను, స్నానం చేయగానే నా రూపం మారిపోయింది, కాబట్టి బహుశా ఈ జలానికి ఏదో శక్తి ఉంది అన్నాడు ఆయన. దానిచే నాకు రూపంబు మానిపోయి ప్రాప్తమయ్యను దివ్య రూపంబు నాకు, అమ్మహానది సంగమమందునింక ఎంతటి ప్రభావమున్నదో ఎరుగరాదు. ఇక్కడ రెండు నదులు వచ్చి కొండ దగ్గర కలుస్తున్నాయి. ఒక నది నర్మద, మరొకటి కావేరి. ఈ రెండు నదులు కలుస్తాయి. అక్కడ కూడా ఒక కావేరి ఉందంటో, ఈ నర్మదా నది దగ్గర ఓంకార క్షేత్రం దగ్గర కావేరీ సంగమం అని ఉంటుంది, చాలా గొప్ప నది. ఈ రెండు నదులు ఇక్కడ కలుస్తున్నాయి. దబాదబా ఇవి కలిసిన సంగమ ప్రాంతంలో నేను స్నానం చేయగానే నాకు ఈ రూపం వచ్చిందంటే ఈ సంగమ ప్రాంతం చాలా పవిత్రమైనదని అర్థమయ్యింది. ఇంకా ఎన్ని మహిమలు ఉన్నాయో ఇక్కడ అనగానే, నేను నమ్మను అన్నది ఆవిడ. నేను ఏమైనా నా భర్తను ఎరుగుదును, నువ్వు ఎన్ని కబుర్లు చెప్పినా నీ గొంతు అచ్చం నాకు భర్త గొంతుకులాగా ఉన్నా నువ్వేమైనా మిమిక్రీ నేర్చుకున్నావేమో నాకేం తెలుసు, మా ఆయన గొంతుకు విని వాడిని చంపేసేవేమో, నేను నమ్మనంది. అనుటయు భిల్లి సాధ్వి అయినట్టి కథంబున, ఇక్కడ గొప్ప మాట అన్నారు, సాధ్వి అయినట్టి కథంబున. ఆవిడ పరమపతివ్రత అవడం వల్ల అనుటయు భిల్లి సాధ్వి అయినట్టి కథంబున వానితోడ ఇట్లనియను, నీ ప్రసంగము యథార్థమో కాదో ఎరుంగ ఆ స్థలంబున కరుదెమ్ము తోడుగను పోవుదమిప్పుడే, తత్ప్రభావమున్ కనుగొనుదాకా నా మదికి కల్గదు నమ్మకమెంత చెప్పినన్. వెంటనే ఆవిడేమంది, నేను పతివ్రతని, నీవు చెప్పినంత మాత్రం చేత నీ వాక్యాలు నేను నమ్మను, అది అవునో కాదో నేను పరిశీలించి తీరాలి,
లేదు నన్ను కూడా తీసుకెళ్ళు, అక్కడికి వెళ్ళాక నేను కూడా బుడుంగరం ములుగుతాను, అప్పుడు నా రూపం మారిందంటే నీవు చెప్పిన మాట నమ్ముతాను అనగానే సరే రా అన్నాడు. ఇద్దరూ కలిసి ఇంతకు పూర్వం ఈ బోయేవాడు స్నానం చేసిన చోటుకి వెళ్ళారు. అక్కడికి వెళ్ళి మంచి వేగంగా దబ్బ 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 శబ్దంతో రాళ్ల మీద నుంచి దొల్లుకొస్తున్న నర్మదా నది కావేరీ నదితో కలిసి సంగమం చేస్తున్న స్థలం చూశారు. అందులో భార్యని బుడుంగుని ముంచాడు. ఆశ్చర్యకరంగా ఆ భార్యామణి కూడా ఎర్రని కాంతితో నల్లని ఒత్తైన గిరజాల జుట్టుతో మంచి కుండలాలతో దేవతామూర్తిగా మారిపోయింది. ఆవిడ తన అద్దంలో తన ముఖం చూసుకుని నీ మాట నిజమేనయ్యో, సందేహం లేకుండా యు ఆర్ ది ఓన్లీ మొగుడు టు మీ అని చెప్పి వాడిని కౌగిలించుకొని ప్రేమగా వాళ్ళిద్దరూ కబుర్లు చెప్పుకుంటూ వెళ్ళిపోయారు. తండ్రి ఇది నాకు ఆశ్చర్యం కలిగిస్తున్నది. 69 హంసలు అక్కడికి వచ్చాయి. అవి ఆ నీళ్లలో ములిగాయి, చచ్చాయి. ఒకదానోటి వేళాకోళం చేసుకున్న ఆ హంసలు ఎవరు? ఈ గందరగోళం అంతా ఏమిటో నాకు అర్థం కాకుండా ఉన్నది. హంసలు చచ్చిపోయిన తర్వాత ఈ బోయేవాడు కూడా అందులో ములిగి చచ్చిపోతాడేమో అనుకుంటే వాడు మాత్రం అందగాడుగా మారడం ఏమిటి? వాళ్ళ ఆవిడ కూడా అందులో ములిగి సుందరిగా మారడం ఏమిటి? ఇదంతా నాకు ఆశ్చర్యంగా ఉందనగానే అయితే చెబుతున్నాను విను, దీని వెనకాతల ఒక గొప్ప కథ ఉన్నది, ఆ గాథ నువ్వు తెలుసుకో అని తండ్రి ఇలా చెప్పాడు. పూర్వం చాలా కాలం క్రితం ఒక వ్యక్తి విదురుడు అనే పేరుతో పాంచాల దేశంలో ఉండేవాడు. పాంచాల దేశం అంటే ఇప్పుడు పంజాబ్ అన్నమాట. పంజాబులో విదురుడు అనే పేరుతో ఒక లోభి ఉండేవాడు. వాడికి ఇక మామూలు పిచ్చ కాదు, డబ్బంటే పిచ్చ. ధనం చూస్తే చాలు వాడి శరీరం గగుర్పాటుకు గురయ్యేది. వాడు బతికున్నంతకాలం రకరకాల వ్యాపారాలు చేసి మోసాలు చేసి ధనాన్ని సంపాదించాడు. ఒక రోజున ఓ బ్రాహ్మడు ఓ చోట పురాణాలు చెప్పి ఆ పురాణానికి మెచ్చుకుని ఆ ఊళ్ళో వాళ్ళంతా కాళ్ళకి గండపెండేరం చేయించారట. 2 కాళ్ళకి ఒక్కొక్కటి 100 గ్రాముల చొప్పున బంగారంతో గండపెండేరాలు, చేతులకి 1/2 కేజీ బంగారంతో కంకణాలు చేయించారు. పూర్వం అలా కంకణాలు చేయించేవారులేండి పురాణం చెప్పేవాళ్ళకి. అందుకని చేతులకు కంకణాలు, కాళ్ళకి గండపెండేరాలు చేయించారు, చెవులకు కొండలాలు చేయించారు, నెత్తి మీద కిరీటం పెట్టారు, సువర్ణ పుష్పాలతో అభిషేకం చేశారు. ఈ బంగారం అంతా నాకెందుకు బాబోయ్ అంటే పట్టుకెళ్ళండి అన్నారు. ఇది మోసుకుంటూ వాడు అడవి గుండా బయలుదేరాడు. ఈ విదురుడు అనేవాడు వాడిని చూశాడు. పురాణం చెబుతున్నంతసేపు కూడా వాడిని అబ్జర్వ్ చేసి ఓరి ఈ పురాణం చెప్పుకుని ఈ పిచ్చి పంతులు గారికి ఈ బంగారం ఏం చేసుకుంటాడు అనుకుని వీడికి బాగా పిచ్చ కదా డబ్బంటే రహస్యంగా వీడిని విన్నంటూ వచ్చాడు. అప్పటికి ఊళ్ళో వాళ్ళు చెప్పారట, ఈ అడవిలో దొంగలు ఉన్నారండి, మీరు ఇంత బంగారం పుచ్చుకుని ఒంటరిగా పోతున్నారంటే ఏమండి పోయే కాలం వస్తే ఎక్కడున్నా పోతాం, ఆయు ఉంటే భయంకరమైన సముద్రంలో ములిగిన కొండ మీద నుంచి కిందకి దూకిన పాము పుట్టలో చెయ్యి పెట్టినా బతుకుతాం, పోయే కాలం వస్తే అలా అయినా పోతాం, ఈ బంగారం నాకు దక్కే యోగం ఉంటే నాకు దక్కుతుంది, చచ్చే యోగం ఉంటే పర్వాలేదు, ఇంకోటికి దక్కిందని ఆనందంతో చస్తానన్నట్టు వాడు నిర్లిప్తతతో ఉన్నవాడు. ఉంటే ఉంటాం, పోతే పోతాం, నాకు ఈ డబ్బుతో సంబంధం లేదు, మిమ్మల్ని నేను అడిగానా, మీ అంతటా మీరు ఇచ్చారు, ఇది నాకు ప్రాప్తం ఉందా ఇంటికి పట్టుకెడతాను, ప్రాప్తం లేదా స్వర్గప్రాప్తి పొందుతాను అన్నాడు. ఓం నమశివాయ ఓం నమశివాయ అని మంత్రం చేసుకుంటూ పోయాడు వాడు. అంతటి మహానుభావుడు వెంట ఈ దుర్మార్గుడు అనుసరించి వచ్చి ఎక్కడ ఎవరూ లేని చోటుకు వచ్చాక నిశ్శబ్ద వాతావరణంలో చీకటి పడుతుండగా బాణాకర్రోటెత్తి పుర్రె మీద ఒకటి పటక్కర కొట్టాడు. తల 2గా చీలిపోయింది ఒక్క దెబ్బకే. పాప అవతల పంతులు గారు కూడా పురాణం చెప్పేవాడు, నాలాగే ఉండేవాడు సన్నగాను. వాడు ఒక్క కర్ర దెబ్బ కొట్టగానే టప్పని తలకాయ పగిలిపోయి ఈ పుర్రిటు 2 చెక్కలైపోయి, ఇందాక మనం గౌతమేశ్వరుడికి అభిషేకం చేస్తున్నప్పుడు కొబ్బరికాయ కొట్టగానే కొబ్బరికాయ 2 ముక్కలు అయి పడిపోలా, అలాగా పుర్రి విచ్చిపోయింది. ఆ చచ్చిపోయేటప్పుడు వాడు ఏమన్నాడు తెలుసా, ఓం నమ శివాయ అంటూ తలకాయ పగిలిపోగా కింద పడిపోయాట. ఎంత గొప్పవాడండి వాడు, ఇవన్నీ వాడికి తెలుసు. అయినా సరే ఏమీ ఎరగనట్టు అలా వచ్చాడు. నా తల పగిలి ఇతరులకు ఉపయోగపడుతుందంటే నేను ఎంత అదృష్టవంతుడు అనుకుంటూ వచ్చేటవాడు. ఈ భావన ఈ సృష్టిలో ఎంతమందికి రాగలదు? నా శరీరం కాకులకో గ్రద్దలకో కుక్కలకో ఆహారం అయితే ఎంత బాగుండు, ఎక్కడా ఎవరికీ దొరకకుండా కుళ్ళి కాలిపోవడం కంటే అని మార్కండేయ మహర్షి అంటాడు భారతంలో. మార్కండేయుడనే ఋషి, నా శరీరాన్ని తగలబెట్టకండి,
పాతి పెట్టకండి, అలా వీధిలో వదిలేయండి, అడవిలో చెట్టు కింద వదిలేయండి, నదీ తీరంలో ఎక్కడైనా వదిలేయండి. పోని అక్కడికి వచ్చిన కాకులో, గ్రద్దలో, కుక్కలో, నక్కలో నా శరీరాన్ని ఆహారంగా స్వీకరించి బతుకుతాయి. ఈ అపవిత్ర శరీరం ఎవరికీ ఉపయోగపడకుండా పోవడం వల్ల ఉపయోగమే ఉన్నది అన్నాడు ఆయన. ఇంతటి అపూర్వ భావన మహానుభావులైన యోగులకే వస్తుంది. మనం ఏమనుకుంటాం, సహజంగా లోకంలో ఎక్కువ మంది మానవులు చక్క నాకు కొడుకున్నాడు, లేక ఒక కూతురు ఉంది, వాళ్ళు వస్తారు, నన్ను కట్టెల మీద పడుకోబెడతారు, తగలబెడతారు, నాకు పిండం పెడతారు అనుకుంటాడు ఈ పిచ్చాడు. ఈ శరీరం తగలబడ్డం కాదు నాకు కావాల్సింది, ఇతరులకు ఆహారం అవ్వాలి అని యోగులు అనుకుంటారట. అలా అనుకుంటే వాడికి కాశీలో మరణించే యోగం వస్తుంది అన్నారు. వీడి తల పగిలిపోగానే ఆ బంగారం అంతా వాడు ఎత్తుకుని మూటగట్టుకుపోయాడు. ద్రవ్యలోభంబున ఆతడు సంహరించె భూసురుని ఒక మహాత్ముడైన పండితుడిని, ఒక బ్రాహ్మణ్ణి డబ్బు మీద వ్యామోహంతో చంపి పారేశాడు. ఆ రకంగా ఆ డబ్బు పట్టుకుపోయాడు. ఇక్కడి నుంచి వాడి యోగం మారిపోయిందిట. ఒక్కసారి ఈ బ్రాహ్మణ్ణి చంపి ఆ డబ్బు పుచ్చుకోగానే నల్లగా మారిపోయింది వాడి శరీరం. వాడి వెనకాతల బ్రహ్మహత్యా పాపం భయంకర రూపంలో వెంటబడింది. ఎక్కువ పాపం చేస్తే ఆ పాపం కుళ్ళబొడి చేస్తుందండి. ఏమిటో తెలియదు, కానీ వాడి జీవితంతో దుఃఖమే వస్తుంది. వీడికి ఆ పాపం కూడా ఒక రూపంతో కనపడింది. ఒక బ్రహ్మరాక్షసి రూపంలో ఈ బ్రహ్మహత్యా పాపం వాడి వెనకాతల పడి, నిన్ను బతకనివ్వను, చావనివ్వను, బతకనివ్వను, నువ్వైపోయావు రోయ్, నిన్ను పట్టుకుంటా, నిన్ను పీక్కు తింటా అంటూ వెంటబడింది. ఆ రోజు నుంచి వీడు అన్నం తిందామంటే ఆ అన్నం పురుగుల కింద కనపడేది. పాలు తాగుదాం అనుకుంటే అది భయంకరమైన దుర్వాసన వస్తున్న మలమూత్రాలలో నుంచి వచ్చిన ద్రవ్యంలా కనపడేది. పడుకుందాం అనుకుంటే పక్క మీద అది అస్థిపంజరాల కళేబరాల ముద్ద కింద కనపడేది. వీడు ఏం చేస్తున్న జుగుప్స, అన్నం తినలేడు, మంచినీళ్ళు తాగలేడు, పాలు తాగలేడు, కొబ్బరి నీళ్లు తాగలేడు, కూర్చోలేడు, నిలబడలేడు, పడుకోలేడు, మెలకుగా ఉండలేడు, ఘోరమైన బాధ పొందాడు. ఇది మహాపాపం అంటే. మహాపాపం చేస్తే వాడు నిలబడలేడు, రోగాలతో తీసుకుపోతాడు. కొంతమంది చూసారా, ఇంట్లో అన్నీ ఉంటాయి, తిండి తినలేడు, సహించదు వాడికి, జుగుప్స్ వస్తుంది. కారణం ఈ పాపాలే. నేను అలాంటి వాళ్ళు చూశాను. అన్ని పదార్థాలు ఉంటాయి, అన్నం చూడగానే వాడికి ఏదో తెలియని వాంతి వచ్చేస్తుందిట. ఇలా 25 ఏళ్ల నుంచి బతుకుతున్నాడు వాడు. ఒకడు వాళ్ళ ఇంటికి నన్ను తీసుకెళ్ళారు. ఏమండి, మా ఇంట్లో మా నాన్న ఉన్నాడండి, వాడికి అన్నం తినలేడు, మంచినీళ్ళు తాగలేడు, ఆకలి అంటాడు, నీరసం అంటాడు, ఏం చూసినా జుగుప్స్ వస్తుందంటే నేను పిల్లల్ని పక్కకి పంపించి ఆ పెద్ద ఆయన్ని, నీ చిన్నప్పుడు ఏదో జరగడానికి సంఘటన ఏదో జరిగింది చెప్పన్నాను. అప్పుడు చెప్పాడు ఆయన, నా స్నేహితుడిని ఒకరిని చంపేశానండి, వాడు బాగా చదువుకున్న బ్రాహ్మడండి, వాడి చేత పొలం అంతా రాయించుకుని చంపేశాను, అప్పటి నుంచే నాకు ఈ కర్మ అన్నాడు. ఘోరమైన నరకం అనిపిస్తున్నానండి అన్నాడు. అప్పుడు అతనికి ప్రాయశ్చిత్తంగా ఒక గొప్ప కాండ చెప్పాను, ఉద్ధరించాల్సిన అవసరం ఉంది కనుక. అది జరిగాక వాడు అన్నం తినగలిగాడు. అప్పటిదాకా వాడు బతుకంతా అధోగతి. కాబట్టి మనం ఇతరులను అన్యాయం చేసి, పాపం చేసి, కొళ్ళబొడిచి ఆ డబ్బు సంపాదిస్తే ఏమీ సుఖం లేదండి. అందుకే అన్నిటికంటే గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మహానుభావుల రుణం మనం తీర్చుకోలేం. చెయ్యరాని పాపాలు ఎప్పుడు అందుకే చేయకూడదు. ఇంతకంటే ఎక్కువ చెప్పడం అనవసరం అన్నమాట. ఆ తాత్కాలికంగా మోసాలు చేసి సంపాదించేటప్పుడు సంపాదించామనిపిస్తుంది, అస్సలు సుఖం ఉండదు. ఒక స్థాయి దాటి ఇతరులను మోసం చేసి వాడి దగ్గర నుంచి డబ్బు సంపాదిస్తే ఆ డబ్బు ఏం లాభం? పవిత్ర ధనమే ఉండాలి. అందుకే ఎవడన్నా తనయంత తాను ప్రేమతో ఇస్తే దాన్ని స్వీకరిస్తే సుఖంగా ఉంటుంది. బలాత్కారంగా తీసుకుంటే ఏ సుఖం ఉండదు. పూర్వం నేను నా చిన్నప్పుడు 40 ఏళ్ల క్రితం మాట చెబుతున్నాను అనమాట. నా చిన్న వయస్సులో ఉన్నప్పుడు ఒక ఆవిడ తెగ భజనలు పాడేది. ఆవిడ భజన పాడుతుంటే ఊళ్ళో వాళ్ళంతా వచ్చేవారు. ఎందుకంటే అప్పటికి ఆవిడ మంచి యవ్వనంలో ఉండేది, చాలా అందంగా ఉండి ఈ ఒళ్ళంతా నగలు వేసుకుని పాటలు పాడేది. ఆవిడందరూ ఆవిడ పేరు పోయి భజన పొర్రాలని పొగిడేవారు. నిజంగా ఆవిడ పాడితే అంత బాగుండేది కూడా. భాగవతం అంతా పాటల కింద పాడేసేది. ఒకసారి చేబ్రోలు ఒక ఊళ్ళో ఆవిడ మా ఇంట్లో భజన చెయ్యండి అని పిలిస్తే ఈ భజన ఆవిడ బయలుదేరింది. నేను జరిగింది యథార్థం చెబుతున్నాను, ఇలాంటి అందరికీ కనువిప్పు కావాలి కాబట్టి చెబుతున్నాను. ఆ భజనకి పిలిచిన ఆవిడ పేరు కూడా ఆవిడ పేరుతో ఉండేది, శాంకరియో లేకపోతే శంకరో ఉండేది మొత్తం మీద. ఆవిడ
ఓ చిన్న కాన్వెంట్లో ఉద్యోగం చేసి రిటైర్ అయ్యి ఆ వచ్చిన డబ్బులు పెట్టుకుని ఒక్కతే బతికేది ఆవిడ. చాలా తక్కువ డబ్బున్న పేదరాలు. ఏదో భజన చేయించుకుంటే పుణ్యం కదా అని ఈవిడిని పిలిచింది. ఈవిడ జీపు వేసుకుని ఆ భజనకి వెళ్ళింది. భజన అయ్యాక పాప ఆవిడ తనకి దగ్గర ఉన్న మొత్తం డబ్బులు తోచినవన్నీ చేతిలో పెట్టేసింది. ఈ దౌర్భాగ్యాలకి కర్మయోగం కాకపోతే, ఏమమ్మా ఈ 100 రూపాయలు ఏం సరిపోతాయి? ఆ రోజుల్లో 100 రూపాయలు అంటే 40 రోజులు ఏళ్ల క్రితం ఎంత ఖర్చు, ఎంత అద్భుతమైన డబ్బు అండి. 100 రూపాయలు ఏం సరిపోతాయి అనుకుంటావు? నేను జీపు వేసుకొచ్చాను. జీపుకి కిలోమీటర్కి 10 రూపాయల చొప్పున ఇక్కడికి 21 కిలోమీటర్లు వచ్చాను. రాను పోను 42 కిలోమీటర్లు 420 రూపాయలు అంది. కిలోమీటర్కి 10 రూపాయలట. 420 రూపాయలు అనేసరికి ఈ టీచర్ గారు పిచ్చెక్కిపోయింది. ఆవిడ దగ్గర డబ్బులు లేవు. వెంటనే ఏం చేయాలో అర్థం కాక ఆవిడకు గొలుసు ఉంది మెడలో. ఆ గొలుసు ఒక 5-6 కాసులు ఉంటుంది. ఈ గొలుసు తీసుకొని ఇచ్చేసింది. సరే దీన్ని సరిపెట్టుకుంటున్నాను. మరి మా వాళ్ళకి భోజనం ఖర్చు అంటే, భోజనం పెట్టాను కదా అంటే, ఈ భోజనం ఏంటి, దారిలో వచ్చేటప్పుడు 3 చోట్ల కాఫీ హోటల్లో ఆగా, మరి ఆ ఖర్చు అంది. చెవులు దుద్దులు తీసి ఇచ్చేసింది ఆవిడ. ఇంకా ఆవిడ దగ్గర ఏమీ లేవు. ఇప్పుడు ఈవిడ ఏమందో తెలుసా, దారి ఖర్చులు ఇచ్చావు, భోజనం ఖర్చులు ఇచ్చావు, టిఫిన్ ఖర్చులు విని, మరి నా భజన ఖర్చు అంది. 100 రూపాయలు ఇచ్చాను కదంటే 100 రూపాయల, అది పక్క వైద్యగాడికి సరిపోదు, మరి ఏమిమ్మంటావు, ఇంకో 500 ఇమ్మంది. దాంతో ఆవిడ ఏం చేసిందంటే, ఈ ఇల్లు నీకు రాసి ఇచ్చేస్తాను పట్టుకుపో, ఇల్లు ఇచ్చేసి రైల్వే స్టేషన్కి గడిపోయింది. ఇది జరిగిన మర్నాడే ఏం జరిగింది తెలిసే, వీడి ఇంటికి వచ్చేసింది. ఆవిడ కొడుకు ఆవిడని చితక్ కొట్టేసి డబ్బా ఆస్తంతా లాగించుకున్నాడు. కొడుకు భ్రష్టుడైపోయాడు. ఎన్ని బిల్డింగులు సంపాదించిందోనండి భజనల మీద ఆవిడ. ఆ రోజుల్లో ఈ బిల్డింగులన్నీ పోయాయి. కొడుకు దుర్వ్యసనపరాయుడు అయిపోయాడు. మనవడు ఈవిడ చితక్కొట్టేవాడు. ఈవిడికి ఆకలి ఉండేది కాదు, బక్క చిక్కిపోయి అస్థిపంజరం అయిపోయి దిక్కుమాలిన చావు చచ్చిపోయింది 10 ఏళ్ళు అనుభవించి. అంటే మహాత్ముల్ని మనం ఏమిస్తే అది పుచ్చుకోవాలి తప్ప అసలు వాళ్ళు ఇవ్వడం ఏమిటండి. నాబోటివండి ఏమండే పురాణం చెప్పండి అని పిలిస్తే సంతోషంగా వస్తాను. డబ్బు ఎప్పుడు జీవితంలో నేను అడగలేదు, కావాలంటే ఎవరినైనా అడగని చెప్తారు. ఈ డబ్బు వాళ్ళు వస్తుంది రేపు పోతుంది. ఈ బోయి డబ్బు కోసం ఈ పవిత్రమైన వృత్తిని దుర్వినియోగం చేసుకోవడం అంట అనమాట. వాళ్ళని ఏడిపించి ఇంకా ఇవ్వండి ఇది ఇవ్వండి అని అనిపిస్తే వాళ్ళు ఉసురు పడితే ఆ ఉసురు వంశాలని నాశనం చేస్తుంది. అందుకని జ్ఞానులు ఎప్పుడు ఏం చేస్తారు, తృణమైన పణమైన సంతోషంతో ఇస్తే స్వీకరించండి. ఇది కావాలని ఎప్పుడు ఎవరిని అడగండి. ధర్మం ఏం చెబుతోంది, కావాలని అడిగితే అది యాచన, పీడ. ఇస్తే ప్రేమతో, కాదంటే అహంకారం. నీకు అహంకారము ఉండద్దు, ఇతరులను పీడించడము వద్దు. అందువల్ల ఏది ప్రాప్తిస్తే అదే 10,000గా భావించు. అందుకే కుచేలోపాఖ్యానంలో తనయంత తాను ప్రాపించు కాసు 10,000 నిష్కముల్గాదలంచి అన్నాడు. తనంత తాను ఏదొస్తే స్వీకరించేవాడు కుచేలుడు, అదే 10,000 అనుకుని ఆనందపడేవాడు. అలా కాకుండా పరపీడ చేసి సంపాదించిన ఏ సొమ్మైనా సుఖంగా ఉందా? కోట్లు సంపాదించి వ్యాపారాల్లో సక్రమంగా ఉన్నవాళ్ళైతే బాగుంటున్నారు. అక్రమంగా సంపాదిస్తే ఆ వ్యాపారం వాళ్ళ కుటుంబాలు ఎలా పాడు చేస్తుందో చూస్తున్నాం కదా మనం. చెయ్యరాని పనులు చేసిన వాళ్ళు కీర్తికి వెళ్ళి కూడా ఢామని కింద పడిపోవడం మనం చూసాం కదా. నేను ఎరిగి చక్కగా పద్యాలు అవధానం చేసే ఒక ఆయన ఒక మహానుభావుడి మీద లేనిపోయిన అభాండం వేసి దుర్మరణం పాలైపోయాడు. చూసాం మన కళ్ళ ముందు. అంటే చేసిన పాపం వాడు ఉసురు కొట్టేస్తుంది అంతే. మనం ఎవ్వరం శాపం పెట్టద్దు, అసలు మన నోటితో ఆ మాట అనకూడదు. కానీ వాడి పాపమే వాడికి శాపం అవుతుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు మనం మనస్సుతో, వాక్కుతో, కర్మతో ఏ పాపము చేయకుండా ఉండడం మంచిది. పుణ్యం చెప్పిన పర్వాలేదు, పాపం ఎందుకు చేయటం? ఈ బ్రాహ్మణ్ణి చంపినటువంటి పాపం వాడిని పట్టి పీడించగా తిండి తినక పురుగుల కింద కనపడుతూ ఉంటే అల్లాడిపోయాడు. ఇప్పుడు వాడికి ఏం చేయాలో అర్థం కాక ఒక ఋషి దగ్గరికి వెళ్ళి, అయ్యా నేను ఒకడిని చంపానండి, వాడికి ఉన్న గండ పెండేరాలు లాంటివి లాక్కుని గండం తెచ్చుకున్నాను, పెండేరం వాడి దేవుడు గండం వచ్చింది నాకు, దినదిన గండం 100 ఏళ్ళు ఆయుష్గా బతుకుతున్నాను, చావు రాదు, బ్రతకలేను, ఈ బ్రహ్మహత్యా పాపం నన్ను పట్టి పీడిస్తోంది, నేను ఈ పాపం నుంచి విముక్తుండవడం ఎలాగా అని అడిగాడు. అప్పుడు ఆ ఋషి అన్నాడు, నువ్వు ఈ రోజు నుంచి భిక్షాన్నంతో బతుకు, నీ గొడ్డలు విడిచిపెట్టి కాషాయం ధరించు, తిలకం ధరించు, నేను పాపాత్ముడిని బ్రహ్మహత్య పాపం చేశానని చెప్పుకుంటూ తిరుగు. అందరికీ చెప్పుకుంటే చేసిన పాపం కొంతవరకు తగ్గుతున్నట్టు, చేసిన పాపం చెబితే పోతున్నారు సామెత ఉంది, అలా తిరుగు అన్నాడు. అప్పటి నుంచి ఏం చేసేట్టు వీడు, సమయించి ఆ పాతకమును మాపికొనంగ వర్జించి తిలకము వదనమందు త్యజించి శిఖయు సూత్రమును
బ్రహ్మగ్నుడనని చాటుకొనుచునను దినంబు ప్రతి గృహంబునకేగి భైక్షంబుగొనుచు తీర్థంబులన్నయు తిరిగి తిరిగి ఆ రోజు నుంచి వాడు తన చిహ్నాలన్నీ విడిచిపెట్టి గుండు గీయించుకొని అంటే శిఖావి తీసేసి యజ్ఞోపవేతం తీసి పక్కన పారేసి సన్యాసి దీక్ష పుచ్చుకొని తిలకధారణ చేసి భిక్షాపాత్ర చేతపుచ్చుకొని ఇంటింటికి వెడుతూ బ్రహ్మహత్య చేసిన పాపాత్ముడిని బాబు ఇంత పిండం పెట్టండి, నన్ను ఈ గండం నుంచి రక్షించండి అని యాచిస్తూ తిరగడం మొదలుపెట్టాడు. ఎన్ని తీర్థములు తిరిగాడో, ఎన్ని ప్రదేశాలకు వెళ్ళాడో లెక్కలేదు. ఎక్కడికి వెళ్ళినా వాడి పాపం పోవడంలా ఆ బ్రహ్మహత్య వాడిని అలా పట్టుకుని పీడిస్తూనే ఉన్నది. చివరికి అలా ఏడుస్తూ ఉండగా ఓ చోట కాలిపోయిన శరీరంతో ఉన్న ఒకడు కనబడ్డాడు. వాడి శరీరం అంతా కాస్త కాలిపోయి బొబ్బలు ఎక్కిపోయి ఉంది, చేతులు కాళ్ళు బాగా దెబ్బతినున్నాయి, వేళ్ళు దెబ్బతినున్నాయి. వీడే దౌర్భాగ్యుడు అంటే వీడికంటే దౌర్భాగ్యుడు అనమాట. కాలిపోయిన చేతులు ముఖంతో దరిద్రంగా ఉన్న ఆకారంతో ఒకడు కనబడ్డాడు. వెంటనే విదురుడు వాడి దగ్గరికి వెళ్ళి, నేనే పాపాత్ముడిని అంటే నాకంటే పాపాత్ముడిలా ఉన్నావు నాయన, నువ్వు ఏడుస్తున్నావు, హూ ఆర్ యూ అని అడిగాడు. అప్పుడు వాడన్నాడు, మీరెవరండి అన్నాడు. అప్పుడు వీడు తన కథ అంతా చెప్పి, ఇలా నేను ఒక బ్రాహ్మణి చంపానండి, వాడు బంగారం ఎత్తుకుపోయానండి, అప్పటి నుంచి రోగం పట్టుకుందండి, బ్రహ్మహత్యా పాపంతో తిరుగుతున్నానండి, ఈ పాపం పోవటం లేదు, అసహ్యమైన నా శరీరంతో తిండి తెప్పలేక అల్లాడిపోతున్నానండి అన్నాడు. నేను నీకు 7 ఆకులు ఎక్కువ చదివిన మీ అన్నగారిని, నాకు ఇంకా ఎక్కువ పాపఫలం ఉన్నది, అందుకే ఏడుస్తున్నాను. నేను చంద్రశర్మాభిధానుండా, నాకు చంద్రశర్మ అని పేరు, ఓ బ్రాహ్మణ్ణి. నాకు గురుపాతకం పట్టుకున్నది.